తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శ్ నగర్లోని పేదల ఇళ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు. అన్ని ఇల్లు కలిపి 72. గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయటం ఏంటని నిలదీశారు. తమకు నిలువనీడ లేకుండా చేశారంటూ బాధితులు కంటతడి పెడుతున్నారు. బాబు నువ్వు అతను ముందర ఇళ్ళలో చూడు చూడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. శశిరేఖ, ఈ రోజు అయితే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి 523 సర్వే కిషన్పల్లి పంచాయతీకి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ కూడా గతంలో వీళ్ళంతా కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలే. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పట్టాలన్నీ కూడా నకిలీ పట్టాలంటూ ఆ బాధితులకు సంబంధించినటువంటి ఏవైతే నిర్మాణాలు చేసి ఉన్న ఇల్లు అవన్నిటిని కూడా ఈ రోజు నిన్న తెల్లవారుజామున నుంచి కూడా కూలగొట్టడం జరిగింది. దాదాపుగా 78 ఇళ్ల నిర్మాణాలన్నిటి కూడా కూలగొట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా నివాసం ఇల్లు కట్టుకున్నారు కానీ నివాసంగా ఉండటం లేదు కాబట్టి ఈ ఇంట్లో కూలగట్టడం జరిగిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క బాధితులేమో మాకు పట్టాలు ఇచ్చారు కాబట్టి మేము ఇల్లు కట్టుకున్నామని ఒక పక్క బాధితులు చెప్తున్నప్పటికీ మరో పక్క మాత్రం అధికారులు మాత్రం ఇవి పట్టాలన్నీ కూడా నకిలీ పట్టాలు, వీటికి కాలం చెల్లినటువంటి పట్టాలు ఇవి కాబట్టి మేము కూల్ చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద బాధితులకు మాత్రం అయితే వీళ్ళంతా కూడా సామాన్య బాధితులు, అంటే పేద కుటుంబం నుంచి పేదలంతా వీళ్ళంతా కూడా పేదల ఇల్లు కూల్చడం ఏంటనేది నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనేది కూడా బాధితులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం వీళ్ళంతా కూడా బాధితులు కూడా అంటారు కూడా జిల్లా కలెక్టర్ని కలిసి తమ మొరని వినిపించేందుకు కూడా అందరూ కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇండ్లు ఈ అక్రమం అనేది అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా 523 సర్వేలో మొత్తం కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరు కూడా అక్కడికి రానియకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే బాధితులు మాత్రము తమ పట్టాలు నిజమైనవి, సక్రమైనవి, గత ప్రభుత్వం ఇచ్చినవి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి మా ఇళ్ల కోసం మేము ఎక్కడికైనా ఎంతవరకైనా కూడా మేము పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తాము త్వరలో అని కూడా మరోపక్క రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే కలెక్టర్ జోక్యం చేసుకొని వీళ్ళ బాధితుల పక్షాన న్యాయం చేస్తారని కూడా బాధితులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.